హాయ్, నా పేరు సిద్ధార్థ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఇవి ఒక 4 బేసిక్ టర్మ్స్ అనమాట ఇన్సూరెన్స్‌లో. లైట్‌గా కన్‌ఫ్యూజన్ ఉండే టాపిక్ బట్ చాలా సింపుల్ టాపిక్. ఒకసారి చూస్తే మీకు అది ఇంకా గుర్తుండిపోతుంది. ఓకే. ఈ 4 టర్మ్స్ వచ్చి ఏంటంటే రిస్క్, పెరిల్, హజార్డ్ అండ్ అన్సర్టెనిటీ అనమాట. ఇప్పుడు వీటి గురించి తెలియడానికి ఫస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం మనం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టర్ సూర్య అనే పర్సన్‌కి ఒక ఇల్లు ఉంది. అతను ఏం చేశాడు, ఆ ఇంటికేమో ఫైర్‌కి ప్రొటెక్షన్ కింద ఒక ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నారు ఎల్ఐసి నుంచి. ఈ తీసుకున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో అతను ఏం చేశాడంటే ఎల్పిజి సిలిండర్ స్టోర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇంట్లో ఏదో ఒక రీజన్ వల్ల. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఎల్పిజి సిలిండర్స్ ఉండడం వల్ల ఆ ఫైర్ ఎక్కువగా ఇంటెన్సిఫై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదొక సెట్ అయిన ఎగ్జాంపుల్. దీంట్లో ఈ 4 టర్మ్స్ ఎక్కడ వస్తాయో చూద్దాం. ఫస్ట్ రిస్క్ ఏంటంటే మన హౌస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది రిస్క్. నెక్స్ట్ పెరిల్ ఏంటంటే ఇప్పుడు హౌస్ డ్యామేజ్ అవ్వడానికి ఏదైతే కారణమో దాన్ని పెరిల్ అంటాం. అంటే ఈ కేసులో పెరిల్ ఏంటి, ఫైర్ అనేది పెరిల్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే హజార్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది జరగడానికి ప్రాబిలిటీ ఎక్కువ చేసేది కానీ లేదా ఆ డ్యామేజ్ని ఇంటెన్సిఫై చేసేదాన్ని కానీ హజార్డ్ అంటాం అనమాట. ఇక్కడ ఏంటి, మనం ఇంట్లో ఎల్పిజి సిలిండర్స్ పెట్టడం వల్ల అది ప్రాబిలిటీ అండ్ ఇంటెన్సిటీ పెరిగింది, దీన్ని హజార్డ్ అంటాం. అన్సర్టెనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు అసలు లాస్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎప్పుడు ఉంటుంది అన్నది మనకు తెలియదు, దాన్ని అన్సర్టెనిటీ అంటాం అనమాట. ఓకే, ఈ 4 టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఇలా సిమిలర్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక కార్ ఉంది, దాన్ని మనం రోజు ఆఫీస్కి వెళ్ళి రావడానికి యూస్ చేసుకుంటాం. ఓకే, ఈ కేసులో రిస్క్ ఏంటంటే ఒక యాక్సిడెంట్లో మన కార్ డ్యామేజ్ అవ్వచ్చు అనేది రిస్క్. పెరిల్ ఏంటంటే దేనివల్ల నీకు లాస్ జరగచ్చు, యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, థెఫ్ట్ వల్ల అవ్వచ్చు, ఫైర్ వల్ల అవ్వచ్చు. ఇవన్నీ పెరిల్స్ అనమాట. అంటే ఈ అన్ని కారణాల వల్ల మనకి లాస్ ఎరేజ్ అవ్వచ్చు, కార్ డ్యామేజ్ అవ్వచ్చు. నెక్స్ట్ హజార్డ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ని పెంచేది కానీ లేదా లైక్లీహుడ్ ఆఫ్ డ్యామేజ్కి కారణం అయ్యేది కానీ ఏమవుతుంది, చాలా ఉండొచ్చు. ఒకటి హై స్పీడ్లో డ్రైవ్ చేస్తుండొచ్చు, లేదా బ్రేక్స్ వార్న్ అవుట్ అయిపోయి ఉండొచ్చు, లేదా రోడ్ కండిషన్స్ బాగోకపోయి ఉండొచ్చు, లేదా బాగా హెవీ రెయిన్ ఉండొచ్చు. ఇవన్నీ ఏవైతే కారణాలు అవుతున్నాయో అది హజార్డ్ అంటాం అనమాట. నెక్స్ట్ అన్సర్టెనిటీ ఏంటి, సేమ్ ఇందాట్లాగే ఈ యాక్సిడెంట్ అనేది జరుగుతుందా లేదా, ఒకవేళ జరుగుతుంటే ఎప్పుడు జరుగుద్ది అనేది మనకు తెలియకపోవడమే అన్సర్టెనిటీ అంటే. ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంది, రిస్క్కి అన్సర్టెనిటీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రిస్క్ అన్సర్టెనిటీ అంటే చూడడానికి కొంచెం సిమిలర్గా అనిపించిన ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు రిస్క్ ఉంటే ఈ రిస్క్ అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీని నువ్వు ఎస్టిమేట్ చేయగలిగితే అది రిస్క్ అంటాం. అదే ఒకవేళ ఏది జరుగుద్దో, ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో తెలీదు అంటే దాన్ని అన్సర్టెనిటీ అంటాం. ఓకేనా, ఇప్పుడు చూడు, అన్సర్టెనిటీ ఈజ్ వెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. రిస్క్ అంటే వెన్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ అండ్ హౌ లైక్లీ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెరిల్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకో, ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు పెరిల్స్ని మెన్షన్ చేయాలి. అంటే పెరిల్స్ మెన్షన్ చేయడం అంటే ఏంటంటే మీకు ఏ రీజన్స్ వల్ల డ్యామేజ్ జరిగితే మీకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట. ఒకవేళ యాక్సిడెంట్ అనేది ఆ రీజన్స్ వల్ల జరిగితేనే మనకి క్లెయిమ్ వస్తుంది, క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఓకే, అవి పెరిల్స్ అంటే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో పెరిల్స్ అయితే డిస్క్రైబ్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హజార్డ్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ హజార్డ్లో టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 3 టైప్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఫిజికల్ హజార్డ్, నెక్స్ట్ మోరల్ హజార్డ్, నెక్స్ట్ మొరేల్ హజార్డ్. ఈ 3 చాలా క్లియర్ డిస్టింక్షన్స్ ఉంటాయి, లైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ ఫిజికల్ హజార్డ్ ఏంటంటే ఇది చాలా సింపుల్ది. ఏవైతే టాంజిబుల్ కండిషన్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఈ లాస్కి లైక్లీహుడ్ పెంచుతాయో అది ఫిజికల్ హజార్డ్ అంటే. ఇవి ఏంటంటే దీని క్యారెక్టర్ ఏంటంటే ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలం. అంటే ఓకే, ఇది ఫిజికల్ హజార్డ్ ఇది అని చెప్పి మనం క్లియర్గా డిటర్మైన్ చేయగలం. అంటే ఎలాంటివి, స్లిప్పరీ ఫ్లోర్ ఉండొచ్చు, లేదా ఫాల్టీ వైరింగ్ అయి ఉండొచ్చు, లేదా హజార్డస్ మెటీరియల్స్ ఉండొచ్చు, లేదా సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఫిజికల్ హజార్డ్స్ అనమాట. నెక్స్ట్ మోరల్ హజార్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ మోరల్ హజార్డ్ ఉండాలంటే పర్సన్ యొక్క మోరల్స్ కరెక్ట్గా ఉండకపోవడం. అంటే ఏంటంటే వాడు ఏదైనా డిజానెస్ట్ బిహేవియర్ని చూపిస్తుండాలి, లేదా ఇంటెన్షనల్గా ఏదైనా యాక్షన్ చేస్తుండాలి. దేనికోసం, ఈ ఏదైతే లాస్ జరుగుతుందో దాన్ని ఎగ్జాగరేట్ చేయడం కోసం.
అంటే చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే వాడికి ఒక ఇన్సూర్డ్ ప్రాపర్టీ ఉంది ఒకదానికి, దానికి మనకు కావాలనే ఫైర్ సెట్ చేశాడు. ఎందుకు? అప్పుడు తర్వాత క్లెయిమ్ చేసుకుని దానివల్ల లాభపడచ్చన్న దురాలోచనతో, అది మోరల్ హజార్డ్ కింద వస్తుంది. అలాగే సిమిలర్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఒక కార్ యాక్సిడెంట్ని స్టేజ్ చేసినా కూడా అది మోరల్ హజార్డ్ కింద వస్తుంది. అలాగే ఇప్పుడు వాడికి ఒక గూడ్స్ డ్యామేజ్ అయ్యే ఫైర్ యాక్సిడెంట్లో, వాడేమో కావాలని చెప్పి ఒక 1 lakh వర్త్ గూడ్స్ డ్యామేజ్ అయితే, లేదు 1.5 lakh వర్త్ డ్యామేజ్ అయ్యని చెప్పుకోవడం, ఇవన్నీ మోరల్ హజార్డ్స్ కింద వస్తాయి. అదే మొరేల్ హజార్డ్ అంటే ఏంటంటే, మొరేల్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మోరల్లో వాడు ఫ్రాడ్ చేద్దాం అనే ఆలోచనలో చేశాడు, కానీ మొరేల్ అంటే ఏంటంటే వాడు ఫ్రాడ్ చేద్దాం ఆలోచన లేదు, కానీ కొంచెం కేర్లెస్నెస్, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఆ రెండు అంటే, సరే ఎలాగో ఇన్సూర్ అయిపోయిన ప్రాపర్టీయే కదా అని చెప్పి వాడు తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇవి జరిగాయి అనమాట. అంటే ఇక మీరు తెలుసుకోవాల్సినది ఏంటి, వాడి ఇంటెన్షన్ బ్యాడ్గా ఉంటే అది మోరల్ హజార్డ్. అదే వాడి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది కానీ వాడికి కొంచెం కేర్లెస్నెస్ అవి ఉన్నాయంటే అది మొరేల్ హజార్డ్. ఇప్పుడు మొరేల్ హజార్డ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎలాగో ఇల్లు ఇన్సూర్ అయింది కదా అని చెప్పి తలుపులు చేయడం, లేదంటే వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి కేర్లెస్గా డ్రైవ్ చేయడం, ఇలాంటివన్నీ మొరేల్ హజార్డ్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఈ బేసిక్ కాన్సెప్ట్. మనం ఇంకొంచెం క్లారిటీ రావడం కోసం దీని మీద ఒక కొన్ని ఎంసీక్యూస్ చేద్దాము, ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ ఎంసీక్యూ. A business owner leaves highly flammable oil rags near an active furnace, significantly increasing the likelihood of a fire. If a fire breaks out and destroys the building, how are these elements classified? ఇక్కడ ఏంటంటే ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడు, ఈ ఏవైతే ఆయిలీ ర్యాగ్స్ ఉన్నాయో అవి ఫర్నేస్ దగ్గరలో పెట్టాడు అనమాట. అంటే ఇక్కడ చూడు, ఒక ఫైర్ బ్రేక్స్ అయ్యి బిల్డింగ్ డిస్ట్రాయ్ అయిందంటే మనం తెలుసుకుంది ఏంటి, ఎప్పుడు పెరిల్ అనేది ఏంటంటే దేనివల్ల అయితే యాక్చువల్ డ్యామేజ్ అక్కరైందో అది పెరిల్ అంటే. కాబట్టి ఈ ఫైర్ అన్నది పెరిల్ అవుతుంది, కానీ దీన్ని ఇంటెన్సిఫై చేసేది ఏం చేస్తుంది, ఈ ఫ్లేమబుల్ ఆయిల్ ర్యాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటెన్సిఫై చేస్తుంది. కాబట్టి ఇది హజార్డ్ అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఇగో ఆప్షన్ బి, ఆయిలీ ర్యాక్స్ ఆర్ ద హజార్డ్ అండ్ ద ఫైర్ ఈజ్ ద రిస్క్. ఓకే, నెక్స్ట్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ బెస్ట్ ఇలిస్ట్రేట్స్ ఏ మోరల్ హజార్డ్ స్ట్రిక్ట్లీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఏ మొరేల్ హజార్డ్ ఆర్ ఏ ఫిజికల్ హజార్డ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మోరల్ హజార్డ్ అంటే ఏంటో చెప్పంటున్నారు రెండు ఆప్షన్స్లో. మోరల్ హజార్డ్ అంటే ఏంటంటే మనం చూసాం ఇందాక, పర్సన్ ఇంటెన్షనల్గా డిజానెస్ట్గా కానీ లేదంటే కావాలని ఒక ఫ్రాడ్ ఇండ్యూసింగ్ బిహేవియర్లో కానీ ఉన్నాడు, అది మోరల్ హజార్డ్ అంటే. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఫెయిలింగ్ టు రిపేర్ ఏ ఫాల్టీ బ్రేక్ సిస్టమ్ ఇన్ డెలివరీ ట్రక్ డ్యూ టు షియర్ లేజినెస్. అంటే వాడు జస్ట్ బద్ధకం వల్ల వాడు ఆ ట్రక్లో ఉన్న బ్రేక్స్ని రిపేర్ చేయలేదు, అంతేకాని ఫ్రాడ్ చేద్దామని ఆలోచన కాదు, అది జస్ట్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అంటే ఇది మొరేల్ హజార్డ్ అయింది ఇది. నెక్స్ట్, ఏ డ్రైవర్ హ్యాబిచువల్లీ స్పీడింగ్ ఆన్ అన్ ఐసీ రోడ్ సింప్లీ బికాస్ దేర్ కార్ ఈస్ ఎక్విప్డ్ విత్ అన్ అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఒక ఐసీ రోడ్ మీద డ్రైవర్ ఏమో ఎలాగో నాకు అలవాటే కదా ఈ రోడ్ మీద వెళ్ళడం, నాకు మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఉందని చెప్పి స్పీడ్గా వెళ్ళాడు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ చిన్న కేర్లెస్నెస్ ఉండి తప్పిస్తే ఫ్రాడ్ చేద్దాం అలా ఆలోచన లేదు, కాబట్టి ఇది కూడా మొరేల్ హజార్డ్ కిందకే వస్తుంది. నెక్స్ట్, బిల్డింగ్ ఏ లాజిస్టిక్స్ వేర్ హౌస్ ఇన్ అన్ ఏరియా హిస్టారికల్లీ నోన్ ఫర్ ఫ్రీక్వెంట్ సివియర్ ఎర్త్క్వేక్స్. ఇప్పుడు చూస్తే ఒక లాజిస్టిక్స్ వేర్ హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఎలాంటి ఏరియాలో కడుతున్నారు, ఒక ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్ సివియర్గాను ఫ్రీక్వెంట్గా వచ్చే ఏరియాలో కడుతున్నారంట. ఇది కూడా మనకి మోరల్ హజార్డ్ కింద రాదు, ఎందుకంటే ఇప్పుడు లాజిస్టిక్స్ వేర్ హౌస్ అన్నది వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి కడతారు, అంతేకాని ఎర్త్క్వేక్ వస్తుంది కదా అని కట్టడం మానలేరు కదా. కాబట్టి ఇది ఏంటంటే ఫిజికల్ హజార్డ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఓకే మనకి ఎదురుగుండా కనబడుతుంది అండ్ అయ్యే స్కోప్ ఉంది, బట్ ఇది తప్పు అయితే కాదు, ఎందుకంటే అవసరం ఉంది అక్కడ. నెక్స్ట్, intentionally exaggerating the value of stolen goods on an insurance claim due to secure a higher payout. అంటే ఏం చేశాడు ఇక్కడ, ఏవైతే గూడ్స్ స్టోల్ అయ్యాయో వాటి వాల్యూ ఇంకా ఎక్కువ స్టోల్ అయ్యని చెప్పాడు, అంటే వాడు కావాలని ఫ్రాడ్ చేయడం కోసమే ఇది చేశాడు, కాబట్టి ఇది మోరల్ హజార్డ్ కింద వస్తుంది. నెక్స్ట్, ఏ ఫ్యాక్టరీ ఇన్స్టాల్స్ ఫైర్ అలార్మ్స్ అండ్ సేఫ్టీ ఎగ్జిట్స్, దిస్ యాక్షన్ ఈజ్ ప్రైమర్లీ మెంట్ టు. అంటే ఏంటంటే ఒక ఫ్యాక్టరీ అంటే ఫైర్ అలార్మ్స్ని సేఫ్టీ ఎగ్జిట్స్ని కూడా పెట్టింది. ఎందుకు పెట్టింది ఈ రెండు అంటే, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ పెరిల్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఒక ఫైర్ కాజ్ అవుతుందో అది మొత్తానికి ఎలిమినేట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫైర్ అలార్మ్స్ పెట్టడం వల్ల ఫైర్ అక్కడ అవడం అయిపోద్దా, ఆగదు కదా, జస్ట్ మనకి ఏంటి ఫైర్ మోగుతోందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అప్పుడు దాన్ని బట్టి రెలవెంట్ టీమ్స్ అంతా యాక్షన్ తీసుకోవచ్చు, కాబట్టి ఎలిమినేట్ పెరిల్ అనేది తప్పు. నెక్స్ట్, రిమూవ్ రిస్క్ కంప్లీట్లీ, సిమిలర్లీ మొత్తం ఫైర్ రిస్క్ అనేది తీసేయడం కూడా జరగదు. నెక్స్ట్, ఇంక్రీజ్ అన్సర్టెనిటీ, కాదు, ఇది అన్సర్టెనిటీకి దీనికి సంబంధం లేదు ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే రెడ్యూస్ హజార్డ్, అంటే ఈ హజార్డ్ని రెడ్యూస్ చేస్తుంది.
ఎలా రెడ్యూస్ చేస్తుంది? నువ్వు ఈ ఫైర్ అలార్మ్స్ అవి పెట్టడం వల్ల ఏదైనా ఫైర్ స్టార్ట్ అయితే వెంటనే నువ్వు యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దానివల్ల అది ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్, ఆఫ్టర్ పర్చేసింగ్ ఇన్సూరెన్స్ ఏ పర్సన్ బికమ్స్ లెస్ కేర్ఫుల్ అబౌట్ సేఫ్ గార్డింగ్ ప్రాపర్టీ. దిస్ బిహేవియర్ ఈస్ కాల్డ్ ఏముంది, తీసుకున్నాడు కాబట్టి తక్కువ కేర్ఫుల్గా ఉన్నాడు అంటే ఇదేంటి, మొరల్ హజార్డ్. నెక్స్ట్, ఏ వేర్ హౌస్ స్టోర్స్ కెమికల్స్ కేర్లెస్లీ ఇంక్రీజింగ్ ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అండ్ పొటెన్షియల్ లాస్. ఓకే, ఇప్పుడు ఒక వేర్ హౌస్లో కెమికల్స్ ఎలా పడితే అలా స్టోర్ అయి ఉన్నాయి, అంత కేర్ తీసుకోకుండా. దీనివల్ల ఏంటంటే ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్, పొటెన్షియల్ లాస్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని దేని కింద క్లాసిఫై అవుతుందో చెప్పంటున్నాడు. ఫస్ట్ వచ్చి కేర్లెస్ స్టోరేజ్. కేర్లెస్ స్టోరేజ్ అనేది హజార్డ్ కింద వస్తుంది, ఎందుకంటే ఇది ఇంటెన్సిఫై చేస్తుంది కాబట్టి. అదే ఎక్స్ప్లోజన్ అనేది పెరిల్ అవుతుంది, ఎందుకంటే దానివల్ల యాక్చువల్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఛాన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ అనేది రిస్క్ అవుతుంది. ఓకే, ఇది పెరిల్, హజార్డ్ అండ్ రిస్క్. ఇది బేసిక్ కాన్సెప్ట్. మీకు దీంట్లో ఏ డౌట్స్ ఉందో కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే మీకు ఏదైనా ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద కావాలి అంటే కూడా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.